వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే విశాఖ నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాము. జనరల్గా ఇప్పుడున్న అంటే వాతావరణ పరిస్థితుల రీత్యా ఎవ్రీ 4 monthsకి మనం డెఫినెట్గా సీజన్స్ చూస్తూ ఉంటాం. ఆ విధంగానే ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే షష్టగ్రహ కూటమి కానివ్వండి, యుద్ధాలు జరగడం కానివ్వండి, వాతావరణంలో మార్పులు చాలా జరిగాయి. భూకంపాలు కూడా చూడటం జరిగింది. ఎస్పెషల్లీ విశాఖ నక్షత్రం వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది అనేది ఉమాగారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. గోచార రీత్యా కనుక మనం చూస్తామండి విశాఖ నక్షత్రం వారికి ప్రస్తుతం అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది జూన్ నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా అండి. విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు తులారాశిలో సంచారం చేస్తుంటే 4వ పాదము వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. అయితే మేజర్గా ఒక్క విషయం ఏంటి అంటే పుట్టడంతోనే కొంతమందికి నక్షత్ర దోషం అనేటువంటిది ఉంటుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 4 పాదాల్లోనూ ఎవరు జన్మించినా నక్షత్ర శాంతి, నవవిధ శాంతి అంటామండి వాటిని. అది తప్పకుండా ఆచరించాలి. చూడండి, ఎవరైనా సరే పుట్టిన తరువాత ఆ నక్షత్ర నవవిధ శాంతి కనుక ఆచరింపనట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నవవిధ శాంతి విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మీకు తెలియనట్లయితే చంటి పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆచరించారో లేదో కనుక్కుని ఎంత వయసున్నా పర్వాలేదు ఇప్పుడైనా సరే ఆచరించవచ్చు. ఆచరించండి. ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉపశమనం చూస్తారు. అండ్ మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తే విశాఖ నక్షత్రం ప్రతి నక్షత్రం కోసము కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో, కొన్ని అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండమని ఆస్ట్రాలజీ తెలియజేసింది. ఆ భాగంలోనే విశాఖ నక్షత్రం కోసం ఏం చెప్పింది? ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సిన డయాబెటీస్ విషయంలో విశాఖ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటి అంటే బ్లాడర్ అండి, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఆర్ ఎనీథింగ్ అండి. ఆ విషయాల్లో అంటే గుప్త రోగములు, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో విశాఖ నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మూడవది పెరాలసిస్ విషయంలో, వాత దోషము, పక్షవాతము, కీళ్లవాతము ఏదైనా అవ్వచ్చు, వాత దోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ విమెన్కి వచ్చేసరికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనకి ఆస్ట్రాలజీ తెలియజేసింది. అయితే 1, 2, 3 పాదములకి సంబంధించి ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ 3 పాదములు తులారాశిలో సంచారం జరుగుతూ ఉంటాయి. ద ఒరిజినల్ 6th లార్డ్ వచ్చేసి గురుడు అవుతారు. అంటే 12వ స్థానము మీనం అవుతుంది. వీళ్ళకి ఏం ఆరోగ్య సమస్య వచ్చినా అది చిలికి గాలివానైనట్టు పెద్దదైపోయే అవకాశాలు, క్రానిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. మొట్టమొదటిది గురుడు అంటే కొలెస్ట్రాల్ విషయంలో అండ్ హార్ట్ ట్రబుల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 8th లార్డ్ శుక్రుడు అవుతారు కాబట్టి గుప్త రోగములు అంటే ఆడవాళ్ళకి థైరాయిడ్ విషయంలో కావచ్చు, ఈస్ట్రోజన్ లెవెల్స్ విషయంలో కావచ్చు, ధాతుజ రోగములను మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ధాతుజ రోగముల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా చెప్పాలంటే 12th లార్డ్ వచ్చేసి వీళ్ళకి బుధుడు అవుతారు. నరాల యొక్క బలహీనత వల్ల వచ్చే నీరసములు, ఉష్ణ వ్యాధులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎవరు? 1, 2, 3 పాదముల వాళ్ళు. ఇక 4వ పాదము ఈ వృశ్చిక రాశికి సంబంధించి వీళ్ళకి చూస్తే కనుక వీళ్ళు ఫస్ట్ జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే చర్మ వ్యాధులు. రెండవది బ్లడ్ దోషము అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీథింగ్ అండి. వైట్ బ్లడ్ సెల్స్ తగ్గడము, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గడము, ప్లేట్లెట్స్ పడిపోవడము ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించి కాబట్టి ఈ విషయంలో పంటికి సంబంధించి డెంటల్ ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మూడవది ఏంటంటే వాహన ప్రమాదముల విషయాత్తు వీళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. అయితే ఒరిజినల్ 8th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారు. 8th అండ్ 12th లార్డ్ బుధ శుక్రుడు అవ్వడం మూలన ఎస్పెషల్లీ ఉమెన్కి పర్సనల్ లైఫ్ అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యే అవకాశములు ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఏ ఏజ్ వచ్చినా సరే యూటరస్ విషయంలో, మెన్స్ట్రువల్ సైకిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇవి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళకి అలాగా, 4వ పాదం వాళ్ళకి ఇలాగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశములు. అయితే ఇప్పుడు ప్రజెంట్ టైంలో వీళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మేజర్గా 1, 2, 3 పాదముల వాళ్ళకైతే విమెన్కి
జూన్ దగ్గర నుంచి సంతానపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచన కనబడుతోంది. ధాతుజ రోగము ఎందుకు అని అంటే మనం చూస్తే నాగరాజు గారు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిది దోషజ రోగములు అని ఉంటాయి. దోషజ రోగములు అంటే ఆయుర్వేదంలో కానీ ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటిదే వాత పిత్త కఫ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాత దోషములు అంటే నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతము, కీళ్లవాతము, ఎర్థరైటిస్ ఇవన్నీ కూడా వాత దోషంలోకి వస్తాయి. ఇక పిత్త దోషము అని అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి. అది ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, అజీర్తి ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా స్మాల్ లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించినవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. దీనివల్ల ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇక మూడవది కఫ దోషము. కఫ దోషము అంటే కాఫ్ కానీ, కోల్డ్ కానీ, డ్రై కాఫ్ కానీ, ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ, ఆస్తమా, ఉబ్బసము, ఆయాసము ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇది మేజర్గా మొట్టమొదటి డివైడ్ చేసినటువంటిది. ఇక రెండవది ఏంటి అంటే ధాతుజ దోషములు అని ఉంటాయి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. ఉదాహరణకి థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, ఉమెన్కి సంతాన విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డయాబెటీస్ విషయంలో ఇబ్బంది జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా ధాతుజ రోగములు. ఎక్కువగా ఈ ధాతుజ రోగాలు ఉన్న వాళ్ళకి సంతానం విషయంలోనూ, పర్సనల్ లైఫ్లో సైకలాజికల్ డౌన్ అనేటువంటిది, మూడ్ స్వింగ్స్ అనేటువంటివి ధాతుజ రోగముల వల్ల చూస్తారు. ఇక మూడవది ఏంటి అంటే మానసిక రోగము, సైకలాజికల్ డౌన్ అవ్వడము. అంటే యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, ఓవర్ థింకింగ్ కావచ్చు, నెగిటివ్ థింకింగ్, డిప్రెషన్ కావచ్చు, భయము, ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళకి మనోధైర్యం లేక, సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి భయంతో, అంటే కొంతమందికి చిన్న ఆరోగ్య సమస్య ఏమైందో అని చాలా ప్యానిక్ అయిపోతుంటారు. దానివల్ల వచ్చేటువంటి భయమే ఎక్కువ, అదే పెద్ద రోగము, అదే మానసిక రోగము. ఇక నాలుగవది ఆగంతుజ రోగములు అని ఉంటాయండి. అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా చాలా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ చేంజ్ వల్ల, ఆ ప్లేస్ వల్ల, కొంతమంది నేను అక్కడికి వెళ్ళానండి, వెళ్ళి వచ్చాక ఇలా జరిగింది, ఆ వాటర్ తాగాక ఇలా జరిగింది, ఆ ఫుడ్ తిన్నాక, సో ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఇలాంటివన్నీ బయట నుంచి వచ్చేటువంటి రోగములు ఆగంతుజ రోగములు అని ఉంటాయి. ఇది చాలా నక్షత్రాలకి, రాశులకి కూడా చాలామందికి ఇది ఉంటుంది, ఆ మెంటల్ ఫిజికల్ వీక్గా ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకా ఆఖరిది ఐదవది కర్మజ రోగములు. అంటే పుట్టుకతోనే కాన్జెనిటల్గా కొంతమందికి ఏంటి అంటే పుట్టడంతోనే ఆరోగ్య సమస్యలతో పుడతారు. సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ కావచ్చు, లేకపోతే అవయవ లోపం అనేటువంటిది కావచ్చు, మాటలు సరిగ్గా రాకపోవడం కావచ్చు, ఆర్ ఎనీథింగ్ అండి, బిహేవియర్ విషయంలో చేంజెస్ కానీ, పుట్టుకతోనే కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు. ఎలా అండి, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు కనుక మనం చూస్తే 5 ఏ విధంగా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు? మేజర్గా 1, 2, 3 పాదం వాళ్ళకి ధాతుజ రోగముల వల్ల వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్, సంతానానికి ఇబ్బంది కలుగుతాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే వాత రోగములు అనేటువంటివి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం 1, 2, 3 పాదం వాళ్ళకి ఉంటుంది. ఇక 4వ పాదం వాళ్ళకి చూస్తే మానసికంగా చాలా ఎఫెక్ట్ అవుతారు మీరు. అంటే సైకలాజికల్ డౌన్ అనేటువంటిది, లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం, సంథింగ్ ఏదైనా ఒక బిగ్ చేంజ్ లైఫ్లో కెరీర్ పరంగా, ఫైనాన్షియల్గా, హెల్త్ విషయంలో రావడం వల్ల ఒక భయము అనేటువంటిది రావడము అనేటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి కనబడే అవకాశములు ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఈ 4వ పాదం వాళ్ళు మానసికంగా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండడానికి మెడిటేషన్ ఎక్కువగా చేయండి ఖచ్చితంగా. ఎస్పెషల్లీ 4వ పాదం వాళ్ళు మెడిటేషన్ చేయడం వల్ల, శివ ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల ఆ గురుబలం పెరుగుతుంది, ఆ శని గురుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అండ్ మేజర్గా ఏంటి అంటే శ్రీచక్రము అని ఉంటుంది, అది తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. విశాఖ నక్షత్రం 4 పాదం వాళ్ళు కూడా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము, వాటర్తోనూ ఆవు పాలతోనూ శ్రీమాత్రే నమః అనేటువంటి చెబుతూ అభిషేకం చేసి ఆ శ్రీచక్రం ముందు కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. మనఃక్లేశములు కానీ, శరీరంలో ఉండేటువంటి క్లేశములు కానీ అన్నీ తొలగిపోతాయి. ఇంకా ఏదైనా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నా దగ్గరికి రండి. పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి రెమెడీస్ చేయాలనేటువంటిది, ఎలాంటి పూజలు ఆచరించాలని నేను చెప్తాను. చాలామంది అంటే గోచార రీత్యాన్ని ఏ విధంగా ఉంది అని అంటే
ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమందికి స్టిల్ కలిసి రానటువంటి వాళ్ళు ఉంటారు. వారు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటిది గోచార అంశములు మాత్రమేనండి. మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ఆ యొక్క ప్లానెటరీ ట్రాన్సిట్స్ వల్ల, పొజిషన్స్ వల్ల, వింశోత్తరి దశ అంతర్దశల వల్ల ఏ టైమ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఆరోగ్య సూచన చేస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి, ఆ అవయవాలకి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్తూ ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా దోషం ఉన్నట్లయితే తగిన శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి ఒక మంత్రోపదేశం మీతో చేయించి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. డెఫినెట్లీ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఈ నక్షత్రానికి సంబంధించింది అండ్ రాశికి సంబంధించిన చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. లేదు గోచర రీత్యా ఎలా ఉంది కదా, పర్సనల్ చాట్ అసలు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సీజన్ బట్టి డెఫినెట్గా తెలియకుండానే కొన్నిసార్లు మనకు తెలియకుండా ఆల్రెడీ దీర్ఘకాలిక సమస్యలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ సీజన్లో డెఫినెట్గా ఏదైనా మీకు ఉంది అని పర్సనల్ చాట్ ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.